ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుందబ్బా. అందుకే నా దగ్గర పచ్చి పల్లీలు ఉన్నాయి. వీటితో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని మనం స్టార్ట్ చేసినాం వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని చాలామంది ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి పేరు పేరు ధన్యవాదాలు. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పచ్చి పల్లీలు ఇవి కొద్దిగా వాటర్లో కడుక్కొని మనం ఫ్రై చేయబోతున్నాం. మరీ పచ్చి తింటే కడుపులో పిసికేస్తుంది, గుడుగుడ అంటుంది, పిసికేస్తుంది. అందుకోసమే మరీ పచ్చిగా తినకూడదండి. మనం శనగలు, పచ్చి శనగలు ఎట్లా వేంపుకొని తింటామో అట్లా పల్లీలు కూడా అట్లా వేంపుకొని తిందామనే చిన్న ఐడియాతోని చేసేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, మసాలా, ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చి పల్లీలు ఇలా మసులుతున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే. ఇట్లా అయితే మనకు స్టమక్ ఏం ప్రాబ్లం ఉండదు. లేకపోతే పచ్చి తిన్నాం అనుకో కడుపున కూడా అంటే అదొకటి కూడా తినచ్చు. దానికంటే నాకు కొంచెం వెరైటీగా చేయడం ఇష్టం, అందుకే ఇలా చేసుకుంటాను. 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. లైట్గా పచ్చి వాసన పోయి కొంచెం కడుపులో గుండె కూడా చాలా మంది కొంచెం ఫిష్ ఫ్రై తిన్నట్టు కూడా ఉంటుంది. మనం ఎట్లా చేసినా కొంచెం వెరైటీగా ఉండాలి కాబట్టి మన వంటలన్నీ వెరైటీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొద్దిగా అయినాక తీసేసి తినడమే. మామూలుగా ఫ్రై చేస్తే అయిపోతుంది. పచ్చిది పోయి పొట్టు కొంచెం ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. అంతే, సింపుల్. సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ లైట్గా స్టవ్ ఆఫ్ చేసుకుని జస్ట్ లైట్గా చేసేస్తే సరిపోతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా మంచిగా కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయింది. కొద్దిగా చల్లారినాక తింటే చాలా బాగుంటుంది. రైస్లో సైడ్కి పెట్టుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా చిన్న రెసిపీని, చిన్న వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ బాయ్.